వచ్చే అకాడమిక్ ఇయర్ నాటికి డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తి. న్యాయపరమైన అడ్డంకులను క్లియర్ చేస్తున్నాం. అసెంబ్లీలో మంత్రి లోకేష్ కీలక ప్రకటన. అధికార దాహం తీర్చుకోవడానికి సూపర్ 6 హామీలు. ప్రజల దృష్టి మరల్చడానికి తెరపైకి లడ్డు అంశం. సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం లేఖ. అనుచిత వ్యాఖ్యల అంశంపై అంబటి ట్వీట్. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పైనే కేసు పెట్టాలి. ముందు వాళ్లనే అరెస్ట్ చేయాలన్న రాంబాబు. సంగారెడ్డి జిల్లాకు కేటీఆర్. జైల్లో ఉన్న లగచర్ల రైతులకు పరామర్శ. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వనున్న కేటీఆర్. గిరిజనులపై కేటీఆర్ కు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దాడుల సంగతేంటి? మీ రాజకీయ లబ్ధి కోసం లంబాడీలను బలి చేయొద్దన్న బాలునాయక్. నిర్మానుష్యంగా లగచర్ల, రోటిబండ, పులిచెర్ల గ్రామాలు. రాత్రి గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించిన పోలీసులు. దాడిలో పాల్గొన్న మరికొందరిని గుర్తింపు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు. నకిలీ పత్రాలతో భూమి కబ్జా చేసినట్టుగా ఆరోపణలు. తనపై హత్యాయత్నం చేశారని ఉమామహేశ్వర్ ఫిర్యాదు. ఏపీలో మద్యం కనీస ధర ఖరారుకు టెండర్ కమిటీ. చైర్మన్ గా రిటైర్డ్ హైకోర్టు జడ్జి సునీల్ చౌదరి. కొత్త మార్గదర్శకాలు సిఫార్సు చేసే ఛాన్స్. వీధిన పడ్డ కులగణన దరఖాస్తులు. అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు పాలు. మేడ్చల్ జిల్లాలో ఘటన. చిత్తూరు జిల్లా గోవిందపల్లిలో కలకలం. సర్పంచ్ కుటుంబాన్ని కిడ్నాప్ చేసేందుకు యత్నం. కానిస్టేబుల్ కారును ఆపడంతో ఫ్యామిలీని వదిలేసిన కిడ్నాపర్స్. సత్యవేడు గురుకులంలో విష జ్వరాలు. 60 మంది విద్యార్థులకు అస్వస్థత. పాఠశాల ప్రిన్సిపల్ పై కలెక్టర్ ఆగ్రహం. విశాఖలో ప్రేమోన్మాది ఘటనపై దర్యాప్తు. నిందితుడు నీరజ్ బ్యాగ్ ను గుర్తించిన పోలీసులు. ప్రత్యేక బృందాలతో గాలింపు. భద్రకాళి చెరువులో 60% నీరు ఖాళీ. 7 రోజులుగా నీటిని దిగువకు వదిలిన అధికారులు. చేపల వేటలో మత్స్యకారులు. చిత్తూరు జిల్లాలో పోలీసుల సోదాలు. పొదలపల్లిలో నాటుసారా స్థావరాలపై దాడులు. 100 లీటర్ల సరుకు ధ్వంసం. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల కలకలం. సువర్ణపురం శివాలయం దగ్గర సంచారం. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి. భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు. శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు. కాళేశ్వరంలో కార్తీక పౌర్ణమి వేడుకలు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. పుష్పగిరి క్షేత్రం దగ్గర నదిలో ఒకరు గల్లంతు. కార్తీక పౌర్ణమి రోజు కడప నుండి వచ్చిన గణేష్. గాలింపు చేపట్టిన పోలీసులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. 19 కంపార్ట్మెంట్స్ లో ఎదురు చూస్తున్న భక్తులు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 498 పాయింట్లుగా నమోదు. నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం.